శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. ఏమండి, శివ దర్శనం ఎలా చెయ్యాలి? శివుడిని దర్శించుకోవడం ఏదైనా ఒక ప్రత్యేక పద్ధతి ఉందా? శివ సన్నిధానంలో నందీశ్వరుడు నిరంతరం స్వామినే చూస్తూ ఉంటాడు. అలాగే స్వామి కూడా తన భక్తుడైనటువంటి ఆ నందీశ్వరుడిని చూస్తూ ఉంటాడు. శివుడి దృష్టి పక్కకి రాదు, నందీశ్వరుడి మీదే ఉంటుంది. అలాంటి సమయంలో ఆ నందీశ్వరుడి రెండు కొమ్ములు పట్టుకొని అలా కొమ్ములు పుచ్చుకొని తాగినట్లయితే నందీశ్వరుడికి ఆగ్రహం రాదు, వస్తుంది. కనుక ఆనందం కలిగించే విధంగా ఆ నందీశ్వరుడి తోక వృషణములను స్పృశిస్తూ నిమురుతూ అలా అలవోకగా ఆ వృషణములపైన చెయ్యి ఉంచి, కుడి చెయ్యి ఉంచి, ఎడమ చేతిని ఆ రెండు కొమ్ముల మధ్యలో ఉంచి ఈ మధ్యలో నుంచి చూస్తే పరమేశ్వరుడు ముక్కంటి, మూడు కందులు గలవాడు. ఆ మూడవ కంటిలో అగ్నిహోత్రమే ఉంటుంది. మన్మధుడినే దహించినటువంటి ఆ మహాదేవుడి ఆగ్రహం లేదా రుద్రతత్వం మనకు తెలియనిది కాదు కదా. నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః. రుద్రుడు అంటే రుదంద్రావయతి, ప్రళయకాలంలో అంతా లీనం చేసుకునే ఆ మహాదేవుడు. హే రుద్రా, నీ కోపానికో నమస్కారమయ్యా. ఇది నమ్మకంలో మొదటి మంత్రం అర్థం. మన్యువు అంటే కోపం. హే రుద్రా మన్యవ, నీ కోపానికో నమస్కారమయ్యా, నీ కోపానికో నమస్కారమయ్యా, నీ కోపానికో నమస్కారమయ్యా. ఇలా చెబుతూ ఆ రెండు కొమ్ముల మధ్యలో నుంచి మనం స్వామిని చూస్తే నందీశ్వరుడి పైన తదేక దృష్టిని నిలిపి ఆ నందీశ్వరుడినే చూస్తున్నటువంటి ఈశ్వర దృక్కులు కొంచెం అలా పైకి వచ్చి ఎవరి భక్తుడు మనల్ని కూడా చూస్తాయి. ఆ చూపులు మన పైన పడడంతో మనం పునీతులం అవుతాం, శివానుగ్రహం లభిస్తుంది. శివ దర్శనం ఇలా చెయ్యాలి. అయితే ఆఘమేఘాలపైన పెద్ద పెద్ద బారులలో జనాలంతా కూడా వస్తున్న సమయంలో ప్రధాన శివాలయాలలో కాళహస్తి, శ్రీశైలం, ఇలా కాశీ, రామేశ్వరం, సుప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామ క్షేత్రాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షల కోట్ల మంది ఉండేటటువంటి సమయంలో ఇంత తీరిగ్గా మన ఇంట్లో ఉండే ప్రయత్నం చేద్దాం. మన వీధిలో దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివుడు జనాలని కోరుకోడు. శివాలయాలు ఎప్పుడూ కూడా నిర్మానుష్యంగా ఉండాలి, ఉండేవి. శివాలయాలలో నైవేద్యాలు ఉండవు. శివాలయాలలో పెద్ద పెద్ద ఊరేగింపులో ఉత్సవాలు ఉండవు. నిశ్శబ్దం తాండవిస్తుంది. ఇది కైలాసం. పరమేశ్వరుడు నిశ్శబ్దంలోనే మనల్ని అనుగ్రహిస్తాడు. ఎంత నిశ్శబ్దం మనం పాటిస్తే పరమేశ్వరుడు అంత ప్రసన్నుడవుతాడు. కాబట్టి శివదర్శనం చెయ్యాలి. మహా దివ్యక్షేత్రాలకు పరిగెట్టకుండా మన వీధిలో ఉండే ఆలయంలోనే పరమేశ్వర దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. లోన ఉండే శివుడిని దర్శించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి.